హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనమింతే. మా దోనేపూడి గ్రామం వాళ్ళు తెనాలి నుంచి పాదయాత్ర చేస్తూ కాశీ వెళ్లారు. వీళ్ళు ఎన్ని రోజులు పాదయాత్ర చేశారో, కాశీ ఎలా చేరుకున్నారో వీళ్ళ మాటల్లో విందాము. గుత్తికొండ హనుమంతరావు అండి. మా స్వగ్రామం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామం. నేను నా ధర్మపత్ని కాశీ పాదయాత్ర జనవరి 9వ తారీఖు ఉదయమే బయలుదేరటం జరిగిందండి. మా పాదయాత్ర మేము సంపూర్ణంగా చేసుకుని దారిలో అనేక కష్టాలు నష్టాలు అన్నీ చక్కగా విజయవంతంగా జరుపుకుని ఈ కాశీయాత్ర సంపూర్ణంగా మేము చేసుకోవటం జరిగింది. దారిలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. వాటిల్లో ఒకటి మా ధర్మపత్నికి యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. దారిలో ఛత్తీస్గఢ్ స్టేట్లో చార్మాలో యాక్సిడెంట్ జరగటం జరిగింది. ఆ యాక్సిడెంటు అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. మనం వేరే స్టేట్లో మనకు హిందీ రాదు, ఏమి రాదు, కేసు పెట్టమని చాలామంది చెప్పారు, ఏమీ చెప్పలేదు. అన్నీ కూడా సంపూర్ణంగా భగవంతుడి మీద భారం వేసి నడవటం జరిగిందండి. నా ధర్మపత్ని కూడా నాకు బాగా సహాయ సహకారాలు అందించి ఆమె ఎంతో నాకు బలాన్ని చేకూర్చి, నేను వెళ్తానన్నందుకు నువ్వు ఒక్కడవే వెళ్ళలేవు, నీకు ధైర్యంగా నేను వస్తానని నా ధర్మపత్ని కూడా రావటం జరిగిందండి. ఛత్తీస్గఢ్లోనే ఫారెస్ట్లో 45 రోజులు 50 రోజుల్లో పట్టిందండి. మొత్తం తెనాలి నుండి బురిపాలెం రోడ్డు కాశీ వరకు 70 రోజులు యాత్ర సాగిందండి. పాదయాత్ర ఆ పాదయాత్ర 1600 దాకా వచ్చిందండి. సుమారు 1570 కిలోమీటర్లు రావటం జరుగుద్దండి. భద్రాచలం, జగదల్పూరు టు రాయ్పూరు టు బిలాస్పూర్ నుండి అంబికాపూర్ నుండి వాడ్రాప్ నగర్ నుండి మన ఇదండి వారణాసి ఒకటే రూటు. ఆ రూట్లో వెళ్తాం జరిగింది. వారణాసికి 70వ రోజు వారణాసిలో అడుగు పెడతాం జరిగిందండి. దారిలో మాకు ఒక వ్యక్తి విపరీతమైన గొడవలు చేయటం జరిగింది. అరే నువ్వు ఎవడోరా, ఈ రంగు వస్త్రాలు వేసుకుని మమ్మల్ని చాలా మా దేశంలోకి వచ్చావు అని ఒక కాళ్ళు లేని వ్యక్తి హిందూ మతాన్ని చాలా అవమానపరిస్తే ఏం చేయాలో భగవంతుని తలుచుకున్న ధర్మపత్ని అయితే గజ వణికిపోయి నువ్వేమే మాట్లాడబాపు అని వాడికి దండం పెట్టి కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ఆడి దండం పెడితే అప్పుడు వదిలిపెడుతున్నాననే మాట ఉంది. ఇక తప్పితే దారి పొడుగుతా అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ దారమ్మటే పానీయాలు కానీ పళ్ళు కానీ అందరూ కూడా మాకు చాలా సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. గ్రామ దేవతలు అష్టదిక్పాలకులు కూడా సహాయ సహకారాలు బాగా అందించి మాకు ప్రకృతి మాత ఎంతో తోడుండి మాకు ఏ ఆటంకాలు లేకుండా దారిలో మేము వెళ్ళిన యాత్ర సంపూర్ణంగా దిగ్విజయంగా జరిగిందండి. 70 రోజుల తర్వాత శుక్రవారం రోజు నిన్న మా స్వగ్రామం దోనేపూడి వచ్చి మా సన్మాన సభ మా గ్రామ పెద్దలు పిల్లలు అందరూ కూడా ఎంతో ఘనమైన వేడుక చేసినందుకు మా గ్రామ పెద్దలకి పిన్నలకి అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి గ్రామ దేవతలకి మా గ్రామంలో ఆదినారాయణ స్వామి ఆంజనేయుల స్వామి మహా అద్భుతమైన కొన్ని పురాతనమైన గుడికి మేము ఆ గుడి పక్కనే నివాసం అండి. మా ఇల్లు కూడా మాకు ఆ భగవంతుడి సంకల్పంతో మేము ఈ యాత్ర సంపూర్ణం చేసుకున్నాం. నా ధర్మపత్ని కూడా నాకు చాలా సహాయం అందించింది. నేను ఆమె లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోయేవాడినేమో అని అనిపించిందండి నా మనసుకు మట్టుకి. ఒక మనిషి తోడు లేకపోతే ఈ యాత్ర చేయలేమని అనిపించింది. కానీ ఆడవాళ్ళకి మట్టుకి యాత్ర చాలా కష్టమని తెలిసింది. హనుమంతరావు గారు భార్య నేను నాగరాజకుమారి. మా ధోనిపూడి నుంచి మేము తెనాలి ఉంటున్నాము. అక్కడి నుంచి మేము తెనాలి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాము. అయితే ఆయన వెళ్తానని 2 రోజుల ముందు చెప్పారు. వస్తానని నేను కూడా అంటే నీ ఇష్టం నేను కాదని అన్నారు. నేను చెప్పలేదు. వస్తానంటే సరే నీ ఇష్టం అన్నారు. బయలుదేరి వెళ్ళామండి. దారిలో చాలా ఇబ్బందులు పడ్డాము. అయినా మేము ఎవరికి చెప్పలేదు. కాశీ విశ్వేశ్వర మీద నమ్మకం ఉండి ఫస్ట్ కాలువైరుని దర్శనం చేసుకొని, తర్వాత విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని, అన్నపూర్ణమాతను దర్శనం చేసుకొని, లాస్ట్కి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బాగానే వచ్చామండి. ప్రయాగరాజ్ వెళ్ళామండి కుంభమేళకి. అక్కడి నుంచి
మళ్ళీ కాశీ వచ్చి కాశీలో గంగ స్నానం చేసుకొని అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకొని వారాహి మాత, చంద్రదేవులారు, సంకట మాతాజీ, ఇంకా తిలాతాయిలం అని చెప్పేసి అక్కడ ఇంకొక మహాదేవుడు ఉన్నారు, అక్కడ దర్శనం చేసుకొని అన్నీ చూసుకొని అన్నీ సంపూర్ణంగా యాత్ర ముగించుకొని వచ్చామండి. మా స్వగ్రహం ధోనిపూడి వచ్చాము. ఊళ్ళో అందరూ పెద్దలు పిల్లలు అందరూ కూడాను మాకు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారండి. మా గ్రామం నుంచి కాశీ వెళ్ళొచ్చారు ఈ దంపతులు ఇద్దరు. వీళ్ళు కాశీ వెళ్ళి రావటం అంటే కాలినడకన నడిచి వెళ్ళొచ్చారు. ఈ రోజుల్లో ఫ్లైటు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా కాలినడకన కాశీ వెళ్ళి రావటం అన్నది చాలా విశేషమైనది. మేమందరం కూడా వీళ్ళు కాలినడకన కాశీ వెళ్ళారని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఏదైనా ఘనంగా సన్మానం చేసి సత్కరించాలి అనుకున్నాము. ఊళ్ళో పెద్దలు అందరూ కలిసి అనుకున్నారు. వీళ్ళని నిన్నైతే వీళ్ళు కాశీ నుంచి వచ్చారు. ఈరోజు సన్మానం చేయడం కోసమని ఇక్కడ గుళ్ళోకి తీసుకొచ్చి సన్మానం చేసుకున్నాము. మేమైతే చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ దంపతులు కాశీ వెళ్ళి వచ్చినందుకు వీళ్ళ పాదాలకు నమస్కరించుకున్నా చాలు, ఆ పుణ్యఫలం మనకు కూడా తక్కుతుంది అని ఫీల్ అవుతున్నాం మేమైతే.